చంద్రబాబు గారి కాలంలో ఈ విద్యుత్ పెద్ద గొడవ జరిగింది. అప్పుడు సంస్కరణలు ఆ నేపథ్యంలో ఆ సందర్భంగా సిపిఐ, సిపిఎం, అలాగే ఆ తర్వాత కాంగ్రెస్, ఇలాగ అన్ని పార్టీలు కలిసి పెద్ద ఉద్యమాన్ని చేపట్టడం, నిరాహార దీక్షలు అప్పుడున్న ఎమ్మెల్యేలు చేయటం, అప్పుడున్నటువంటి దానిలో నాకు తెలిసి 17-18 రోజులు లేకపోతే 13-14 రోజులు నిరాహార దీక్షలు కూడా చేశారు. అందులో రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఇక ఈ ఉచిత విద్యుత్ అనే ఒక ఆలోచన రావటం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అయినా సరే విద్యుత్ టారిఫ్ పెంచడానికి కానీ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కానీ ధైర్యం చేయలేకపోతున్నారంటే ఆనాడు కమ్యూనిస్టులు అలాగే ఇతర ప్రజాతంత్ర పార్టీలు కలిసి చేసినటువంటి ఉద్యమ నేపథ్యం వల్లనే ఇవాళ ఈ మేరకైనా మనం చర్చించుకుంటున్నామని నేను మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఒక ప్రయత్నం ఈ ఫ్రీ పవర్ అనే దాన్ని ఆ కాన్సెప్ట్ని ఇంకా పూర్తి స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దీన్ని ప్రాక్టికల్గా సాధ్యం చేయగలిగారు. అవునన్నా కాదన్నా సాధ్యం చేయగలిగారు. మొత్తం మీద అన్ఇంటరప్టెడ్ పవర్ అనేది మనం సాధించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీ దృష్టికి ఒకటి తీసుకురావాలనుకుంటున్నాను. అప్పుడు మంజూరైనటువంటి అప్పుడున్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించి నాకు తెలిసి ఇందాక అది కేటీపీఎస్ అంటే పాల్వంచలో ఉన్నది మా నియోజకవర్గంలోనే ఉంటుంది. అది తెలంగాణ వచ్చిన తర్వాత కమిషన్ అయింది, లేకపోతే ఇతర పూర్తయింది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే దానికి శాంక్షన్ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా నేనే అక్కడ ఆ కాలేజ్ ఏదో ఉంటే దాన్ని షిఫ్ట్ చేయించటం అవన్నీ కూడా చేశాను. శాంక్షన్ మాత్రం అప్పుడే అయింది. ఆ విధంగా ఈ 2014 తర్వాత అట్లా అది కమిషన్ అయింది. మణుగూరు అంటే ఇప్పుడు భద్రాద్రి, యాదాద్రి ఈ రెండు మాత్రం టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టేకప్ చేయడం జరిగింది. ఇంకా యాదాద్రి పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది. నేను దాని లోతుకి వెళ్ళను. మీకు అది ఒకటి అంటే ఇందులో కూడా 2014 తర్వాత అనేది మెన్షన్ చేశారు దాన్ని భద్రాద్రిని. కానీ శాంక్షన్ మాత్రం అంత ముందు వచ్చిందని చెప్పడం కోసం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. పని మీరు వచ్చినాకే నేనే చెప్తున్నాను. శాంక్షన్ అదే నేను అనేది కూడా అది కమిషన్ మీ పరిధిలోనే. తర్వాత అధ్యక్ష, ఈ సందర్భంగా నేను ఒక సదుద్దేశంతోనే నాకేమి సైడ్స్ తీసుకోవాలని బయాస్డ్గా మాట్లాడాలనే ఉద్దేశం లేదు. ఏది ఎలా ఉంటే అలా చేస్తే అది భవిష్యత్తుకు అది ఉపయోగదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో నా పద్ధతుల్లో నేను మాట్లాడుతూ ఉంటాను. దయచేసి ఏ సైడ్ కూడా అఫెండ్ కావద్దని నేను కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా మా నియోజకవర్గంలో పెద్ద ప్రాజెక్టులు ఇప్పుడు ఈ పవర్కి సంబంధించినటువంటి సింగరేణి మా నియోజకవర్గం ప్రధాన కేంద్ర కార్యాలయం, అలాగే జన్కో, అలాగే మా జిల్లాలో బీటీ మన భద్రాద్రి, ఇవి ఆ విధంగా ఆ రెండు మా దగ్గర ఉన్నాయి. సహజంగా అవన్నీ బాగుండాలని రాష్ట్రమంతా కోరుకుంటుంది. మా దగ్గర ఉన్నటువంటి మా నియోజకవర్గ ప్రజలు మరింతగా కోరుకుంటారు. మా బాధ ఏంటంటే ఆ ప్రాజెక్టులు చిన్నగా ఎటో వెళ్ళిపోతున్నాయి, చిన్నగా వెళ్ళిపోతూ ఉన్నాయి. మా కేటీపీఎస్ 4 ప్లాంట్లు ఆగిపోయినాయి. దాదాపు 7-8 వేల మంది బయటికి వెళ్ళిపోయారు. సింగరేణి కూడా పవర్ కనెక్టెడ్ కాబట్టి అది చెప్తున్నాను. మైన్స్ అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి, కొత్త మైన్స్ రావట్లేదు.
కార్మికులందరూ అటు ఇటు వెళ్ళిపోతున్నారు. ఇక లేదు, అది కూడా ఖాళీ అయిపోతుంది. ఇంకా కొత్త మైన్స్ రాకపోతే ఇంక 10-15 ఏళ్ళకి ఉన్న మైన్స్ అన్నీ అయిపోతే ఇక సింగరేణి అనేది చరిత్రలో అది ఒక చరిత్రగా మిగిలిద్ది, పేరు మాత్రమే వినే పరిస్థితి వస్తుంది. కారణం ఏంటి అంటే మనకి అత్యుత్సాహమా ఇంకేదన్నా కానివ్వండి, ఎందుకో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఓ పట్టుదలతో అయితే అందరికీ ఏదో చేయాలనుకున్నారు. పట్టుదలతో చేయాలనుకున్న కరెంటు సప్లై కానీ లేకపోతే ఇతర అంశాల్లో కానీ పొరపాట్లు కొన్ని జరిగినాయి. అది గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం హరియడ్గా ఆ ప్రాజెక్టుల్ని ప్రారంభించటం, లేకపోతే దానికి సంబంధించినటువంటి టెక్నికాలిటీస్ కానీ దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ కానీ ఇటువంటి చాలా చాలా పొరపాట్లు జరిగినాయి. ఆ జరిగిన దానిలో భాగంగానే ఇవాళ దాదాపు 80,000 కోట్ల అప్పుకు వచ్చింది. ఈ 80,000 కోట్ల అప్పులో నాకు తెలిసి 50,000 కోట్లు నష్టాలు ఉన్నాయి. అప్పు చేయటం అంటే అది అప్పు ఆస్తులు అనే లెక్కలు వస్తాయి, కానీ నష్టాలని మళ్ళీ తిరిగి ఎట్లా తీసుకొస్తాం? 50,000 కోట్లు నష్టం వచ్చింది కదా, జరిగిపోయిన నష్టాలను ఎలా తీసుకురావాలి? అది మనం సీరియస్గా ఆలోచన చేయాలి. భవిష్యత్తులో దాన్ని గుణపాఠంగా తీసుకుని జాగ్రత్త పడాలి. అలాగే విద్యుత్ పంపిణీ సంస్థలకు సంబంధించి మొత్తం దేశంలో 51 ఉన్నాయి. అందులో సరే మనం మొత్తానికి విద్యుత్ అందించవచ్చు, కానీ ర్యాంకింగ్స్ చూస్తే ఎస్పీడిఎల్సి అంటే సదరన్ మన హైదరాబాద్ పరిసర దీనిది మనం 43వ ర్యాంకులో ఉన్నాం. అలాగే ఎన్పీడిఎల్సి 47వ ర్యాంకులో ఉన్నాం. అంటే మన నిర్వహణ లోపమా ఇంకా ఇతర కారణాలు ఏదైనా కానీ మన పరిస్థితి అది, ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. దాన్ని గమనంలో తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే మన ర్యాంకులు తక్కువ ఉండటంతో సి మైనస్ రేటింగ్ మనకి ఇచ్చారు. సి మైనస్ రేటింగ్ ఇవ్వటం వలన అప్పులు తీసుకోలేము, ఒకవేళ తీసుకున్నా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ తీసుకునే పరిస్థితులు వస్తున్నాయి. అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించి 10 నుంచి 12,000 కోట్లు ప్రభుత్వం ఉచిత విద్యుత్ పేరుతో భరిస్తూ ఉంది. కానీ ఆచరణలో ఇంకా ఎక్కువ ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. 15,000 నుంచి 20,000 కోట్లు. ఈ డబ్బులు కట్టవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం కట్టకపోతే బలిపశు ఎవరవుతారు? ఆర్టీసీ లాగానే. ఆర్టీసీలో అన్ని సౌకర్యాలు ఎమ్మెల్యేలకు ఫ్రీ, ఇంకా ఇతర ఫ్రీ సర్వీసులు ఇంకా చాలా చాలా ఉండేవి. నష్టాలన్నీ మాత్రం వాళ్ళ మీద పడి, ఇప్పుడు ఇది కూడా ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులు, ఆ తప్పులకి ఆ విద్యుత్ సంస్థలు కూడా బలి అవుతున్నాయనేది నా అభిప్రాయం అధ్యక్ష. అలాగే ఇంకా డిపార్ట్మెంట్లకి దాదాపు 28,000 కోట్లు అప్పులు ఉన్నాయి. దేవాదుల, పాలమూరు, కాళేశ్వరం, ఎత్తిపోతల పథకాలు ఆ డబ్బులు కట్టలేదు. ఏదైనా కొద్ది కట్టారు నా తెలుగు, కానీ పాత లెక్కలు నేను తీసుకుని చెప్తున్నా, అప్డేటెడ్గా కాకపోవచ్చు. అలాగే భగీరథ, హైదరాబాద్ వాటర్ వర్క్స్ లాంటి వాటికి మరో 14,000 కట్టాలి. ఇవన్నీ ప్రభుత్వం చేసే పనులు, ప్రభుత్వం కట్టవలసినటువంటి డబ్బులు. ఈ భారం ఎవరి మీద పడుతుంది అధ్యక్ష? భారం వాళ్ళ మీద పడుతుంది. అలాగే ఇక్కడ ఇది పెద్ద సీరియస్గా మనం ఆలోచన చేయవలసినటువంటి, ఇట్ ఈస్ ద మ్యాటర్ టు బి సీరియస్లీ డిస్కస్డ్ ఆర్ థాట్ ఓవర్. ఎకరా కాళేశ్వరంకి ఎకరా ఒక పంట ఖర్చు ఇప్పుడు సగటున కరెంట్ ఖర్చు 50,000 రూపాయలు అవుతుంది. ఇంకా కిందకి వెళ్తే మల్లన్న సాగర్కి 70,000కి వస్తుంది. భవిష్యత్తులో ఇది పెరుగుతూ ఉంటుంది. అసలు వడ్డీతో కలిపితే దాదాపు 1,50,000 నుంచి 2 లక్షలు ఎకరాకే అవుతుంది. మనకు వచ్చేది 20,000 నుంచి 30,000. ఇట్ ఈజ్ నాట్ దట్ ఐఎమ్ అపోజింగ్ దట్ ప్రాజెక్ట్. దీన్ని ఎలా మనం సరి చేసుకోవాలి? భవిష్యత్తులో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ అటు కూర్చొని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా సరే కాంగ్రెస్ మీద కూడా ఈ బాధ్యత ఉంటుంది. దీన్ని ఎలా, అది ఎవరు చేసినా గవర్నెన్స్ ఇది పాత వాళ్ళు చేసిన కంటిన్యూగా నడపాల్సిందే.
దీన్ని ఎలా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందో వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ లోపాలకు సంబంధించి నేను సేకరించుకున్న సమాచారం ప్రకారంగా ఎందుకింత అప్పులయ్యాయి, ఎందుకింత నష్టం వచ్చింది దాని మీద ఒక 2-3 పాయింట్స్ చెప్తే అది భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండటానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. అందులో ఇప్పుడు ఈ భద్రాద్రికి సంబంధించి సరే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, నేను కూడా కొంత దానికి 2015లో ఒప్పందం అయింది, స్టార్ట్ కావాలి, 2017కి పూర్తి కావాలి, 2022 అయింది పూర్తి అయ్యేసరికి. దాంతో నిర్మాణ వ్యయం అప్పులు వడ్డీలు పెరిగి 5,000 కోట్ల ప్రాజెక్టు 8,000 కోట్లకు అయింది. అంటే అన్నీ సకాలంలో అవుతున్నాయని కాదు, కానీ ఇక్కడ జరిగిన లోపాన్ని మీ దృష్టికి వీరి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను. అంటే అది ఆ విధంగా అది అఫ్కోర్స్ ఓకే ఏదన్నా ఏమి జరిగింది అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తర్వాత ఇక్కడ ఇంకో పెద్ద తప్పు ఏంటంటే BHEL వాళ్ళు ఇండియన్ బుల్స్ అనే కంపెనీకి వాళ్ళు మెషనరీ సప్లై చేశారు అంతకుముందు. వాళ్ళు మాకు వద్దన్నారు, మరలా అది బాగాలేదని. అది ఎందువల్లంటే మన సబ్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించింది, దాన్ని ఇక్కడ ఉపయోగించారు. దాన్ని ఇక్కడ ఉపయోగించడం వలన అది ఈ టెక్నాలజీని వాడవద్దని చెప్పి 2011-12లోనే సెంట్రల్ గవర్నమెంటు దీనివలన అదనపు కోల్ పడుతుంది, పొల్యూషన్ వస్తుంది, తర్వాత దాని ప్రొడక్టివిటీ రేటు రీచ్ కాము, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్నే ఉపయోగించారు. ఎందుకు ఉపయోగించారు, అవసరం ఏమొచ్చింది, సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి ఎందుకు వెళ్ళలేకపోయాం, అది సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. దాని నష్టం కూడా ఇప్పుడు మనం ఆ నష్టాన్ని కూడా భరించవలసిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా దీనివలన సంవత్సరానికి అదనపు భారం 315 కోట్లు ఉంటుందని నిపుణుల అంచనా. అంటే దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీలో ఉన్నటువంటి లోపం వలన దాని ప్రొడక్టివిటీ కెపాసిటీకి రీచ్ కాకపోవటం వలన ఆ విధంగా దాని జీవితకాలానికి సంబంధించి లాంగ్ రన్ దానికి సంబంధించినటువంటి లైఫ్ ఎండింగ్ అయ్యేసరికి 7,875 కోట్ల నష్టం వస్తుంది అధ్యక్ష. 7,875 కోట్ల నష్టం. మనం ఇప్పుడు నష్టాన్ని చూస్తున్నాం, రానున్న నష్టాన్ని కూడా మనం చూడాలి. ఇది ఇంకా అది రికరింగ్ అంటారో లేకపోతే దాన్ని అలా కంటిన్యూ అవుతున్నటువంటి నష్టం, దాన్ని జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ ఈ టెండర్స్ పిలిచే ప్రక్రియలో జనరల్గా ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు పిలవాలంటే వాటిని పిలవాలంటే ఖచ్చితంగా సరే అప్పుడు ఇందాక మన మాజీ మంత్రి గారు చెప్పింది విన్నాను నేను, అది తొందరగా పూర్తి చేయాలని దాంతో BHELకి అప్పచెప్పారని అన్నారు. కానీ ఇది సహజంగా గ్లోబల్ టెండర్ అనేది ఒక సిస్టమ్. అప్పుడు ఉన్నప్పుడు ఏంటంటే ఆ కాంపిటేటివ్నెస్లో కొద్దిగా తక్కువ, ఎవరు తక్కువ ఆక్షన్లో పాల్గొంటే బిడ్డింగ్లో ఉంటే వాళ్ళకి ఇస్తారు. దానివలన చాలా మనకి అది ఒక నష్టంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ నష్టాలను లెక్కేస్తేనే ఇంత నష్టాల కింద వచ్చినట్లు. అదేవిధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీకి సంబంధించి ఖచ్చితంగా ఫారిన్ కోల్ వాడాలని నిబంధన ఉందని చెప్తున్నారు. దానివల్ల అదనపు రేటు పడతా ఉంది. అలాగే మా భద్రాద్రికి సంబంధించిన దాన్ని కట్టేటప్పుడు ఈ అడావుల్లో దానికి సరైనటువంటి హైట్, సరైనటువంటి ప్రదేశంలో లేకపోవటం వలన, పల్లవంలో కట్టడం వలన, కనీస ఎత్తు ప్రమాణాలను పాటించకపోవడం వలన మొన్న జరిగిన వరదలకే కోల్ ప్లాంట్ మునిగిపోవటం జరిగింది. రేపు పోలవరం పూర్తయితే ఏమవుతుంది అనేది ఒక ఆలోచన కూడా ఉంది అధ్యక్ష. అలాగే మా జెన్కో, మా KTPS, మా పాల్వంచికి సంబంధించి అది త్వరితగతిన పూర్తి చేసేసారు, సంతోషం. కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరంలో
2 నుంచి 3 నెలలు ఏదో పేరుతో ట్రిప్ అవటమో ఇంకో పేరుతోనో ఆగిపోతూ ఉంది. దాని వల్ల చాలా నష్టం కూడా వస్తుంది. అది కూడా ఆ నష్టాన్ని కూడా మనం చూసుకోవాలి. భవిష్యత్తులో ఆ విధంగా ట్రిప్పింగ్ పేరుతోనో ఇంకో పేరుతోనో అట్లా ఫ్రీక్వెంట్గా ఆగిపోకుండా చూడవలసిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉంటుంది. అలాగే ఛత్తీస్గఢ్ విద్యుత్కి సంబంధించి సరే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద జగదీష్ రెడ్డి గారు ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేశారు. వారు కూడా మీ ద్వారా ప్రభుత్వ నిర్ణయంగా చెప్పడం జరిగింది. ఇది సరే అప్పుడున్న అవసరం తొందరగా రావాలి కావచ్చు, కానీ దాన్ని కూడా ఒక బిడ్డింగ్ లేకపోతే ఆక్షన్ లాగాను ఇంకో పద్ధతుల్లోనూ తెచ్చుకుని ఉంటే బాగుండేది. ఇప్పుడు జరిగింది ఏంటి, అక్కడికి వచ్చేసరికి దీనికి ఎట్లా వచ్చేసిందంటే ఇది క్విడ్ ప్రోకో లాగా మీకింత మాకింత అనేది. నిజమా వట్టిదా నాకు తెలియదు, కానీ ఉన్నటువంటి అప్పుడు వార్తల నుంచి ఇప్పుడు చెప్తా ఉన్నాను. దీనివల్ల ఎక్స్ట్రా ఎంత పడుతుందంటే ₹5.50 దానికి పడుతుంది. బిడ్డింగ్ అయితే 3.5 నుంచి 4.5 రూపాయలతో వస్తుందనేది. సంవత్సరానికి 1000 కోట్ల నుంచి 2000 కోట్లు లాస్. 12 సంవత్సరాల ఒప్పందం ఇది. అంటే 12,000 కోట్లు దీని పేరుతో ఈ ఛత్తీస్గఢ్ పేరుతో విద్యుత్ నష్టం వస్తుందనేది. అలాగే ఫిక్స్డ్ ఛార్జెస్ అంటే ఇప్పుడు దానిలో మనం వాడినా వాడకపోయినా కారిడార్లు వేసి ఉంటాయి. కారిడార్ల పేరుతో 2014 నుంచి 18 వరకు ఛత్తీస్గఢ్ నుంచి ట్రాన్స్మిషన్ కాకపోవటంతో ఆ ఉన్న కారిడార్లకి ఫిక్స్డ్ ఛార్జెస్ పేరుతో మరలా మనం కట్టాల్సి వచ్చింది. అదొక నష్టం. ఇక యాదాద్రికి సంబంధించి సంతోషపడ్డాం. యాదాద్రి అనేది ఈ ప్రాంతానికి కూడా కవర్ అయిద్దని చెప్పి సంతోషపడ్డాం. స్టిల్ ఐఎమ్ ఫర్ దాట్, మాకేమి అభ్యంతరం లేదు, దాన్ని ఏమి వ్యతిరేకించట్లేదు. అయితే ఇది 25,000 కోట్లతో ప్రాజెక్టు మొదలెట్టారు. ఇది 2018 నాటికి పూర్తి కావాలి. ఎందుకు తేడా వచ్చింది, ఎక్కడ తేడా వచ్చింది అంటే ప్రధానంగా ఇంతకుముందు పెద్దలు కేటీఆర్ గారు కూడా చెప్పారు. అక్కడ కడపో లేకపోతే ఇంకో చోట అయితే ఆనాడు మనం తెలంగాణలో పెద్ద ఆందోళన చేశాం. ఏమైనా ఆందోళన చేశాం, ఎక్కడ కోల్ ఉంటే అక్కడ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని చెప్పి. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే కోల్ లేదు అక్కడ, లేకపోతే ఇతర సౌకర్యాలు లేవు. ఆ కోల్ రావాలంటే మళ్ళీ మా ప్రాంతం నుంచి రావాలి, మా సింగరేణి నుంచి రావాలి. దాదాపు 250-270 కిలోమీటర్లు. దానికి మళ్ళా 2 లేన్స్ది ట్రాక్, 2 వేస్ ట్రాక్ కావాలి, 2 లైన్స్ది. అది లేదు. మరి ఇదంతా ఎప్పుడు అవుతుంది, ఎట్లా వస్తుంది, ఎన్నేళ్ళు పడుతుంది? ఈ మేరకు పెట్టినటువంటి అమౌంట్ దాదాపు 60% పనులు కూడా పూర్తి కాలేదు. 80% బిల్లులేమో వాళ్ళకి ఇచ్చేశారు. ఇంకెంతకాలం పడుతుంది, ఎంత నష్టం వస్తుంది? ఇది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే ఇంకోటి థర్మల్ టెక్ పవర్ ప్రాజెక్ట్ ఇది కూడా ఒక ఒప్పందం జరిగింది. 8 సంవత్సరాల పాటు విద్యుత్తు కొనుగోలు చేయడానికి టెండర్లు పిలిచారు. ఇది ఎవరో నెల్లూరు జిల్లాలో ఒక ఆయనకి ఇచ్చారు, మాజీ ఎంపీ. దీనికి సంబంధించి మొదటి టెండర్లో ₹3.58 మొదటి ఫేజ్లో, రెండో ఫేజ్లో ₹4.15 పెంచేశారు. దీనివల్ల కూడా ప్రతి సంవత్సరం 250 కోట్ల నష్టం. 8 సంవత్సరాల్లో దాదాపు 2,000 కోట్ల నష్టం వస్తుంది అధ్యక్ష. ఇది ఇక సోలార్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అంతా ప్రైవేటే. మన దగ్గర ఇప్పుడు మన వైట్ పేపర్లో చూపెట్టింది కానీ లేకపోతే మిగిలిన ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా సోలార్ సిస్టంలో మన ప్రభుత్వం తక్కువ, ప్రైవేట్ సెక్టర్ ఎక్కువ ఉంది. కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ సంబంధించి బెంచ్ మార్క్ ధరను ₹4.5 నిర్ణయించింది. 4.5 కంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లో పెట్టరాదని చెప్పి నిర్ణయించడం జరిగింది. అది కూడా ఈ టెండర్స్ లేకపోతే ఈ ప్రాసెస్లు ఇటువంటివి లేకుండా ₹5.5 నుంచి ₹5.72 ఒక 488 మెగావాట్లు, 5.5 నుంచి ₹5.72. ఒక 1500 మెగావాట్లు ₹5.17 నుంచి ₹5.59. ఇది 20 ఏళ్ల ఒప్పందం. ఈ 20 ఏళ్ళు పూర్తయితే ఇది 7,660 కోట్లు నష్టం వస్తుంది, ఉన్నదానికి లేని దానికి. ఇలా చాలా ఒక్కోటి జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఈ నష్టాలకి తెలిసి జరిగినా తెలియకపో జరిగినా సరే ఆ నష్టాలకి
ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రధానంగా అధికారులు, సరే అధికారులు అంటే ప్రభుత్వ పాలసీ. పొద్దున మా నారాయణ గారు నాకు ఒకటి గుర్తు చేశాడు. ఎవరో రేచల్ చటర్జీగా సమ్ నేమ్, అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇటువంటి పవర్ సాధ్యం కాదని ఆమె చెప్పిందని, రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఇవ్వచ్చు ఫ్రీ పవర్ ఇవ్వచ్చు అని చెప్పిందని చెప్పి మరి ఈయన అడిగాడంట. మరి ఏంటమ్మా అప్పుడు చంద్రబాబు గారు చెప్పావు, ఇప్పుడు రాజశేఖర రెడ్డికే మరి ఫ్రీ పవర్ అంటే ఆమె చెప్పిందంట, ప్రభుత్వాన్ని బట్టే మేమేం చేస్తామని. మరి ఇది ప్రభుత్వం తప్ప, అధికారులు తప్ప, ఇది ఎవరిదైనా సరే ప్రభుత్వానికి సాధ్యం మేరకు అధికారులు తప్పులో పడకుండా, తప్పులు ఎక్కడ జరుగుతుంటే దాన్ని నిలవరించాలి. ఆ విధంగా ఇప్పుడు మనం అధికారులనే స్కేప్ కోట్ చేయలేం. ప్రభుత్వం తప్పులు ఏమైనా ఉంటే వాళ్ళు కూడా సరి చేసుకోవాలి. రేపు అయినా కూడా మంచో చెడో రేపు ఈ జ్యుడిషియరీ ఎంక్వైరీ ఏదో పెట్టారు కాబట్టి దానిలో ఇవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. భవిష్యత్తులో ఇదంతా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇక సింగరేణికి సంబంధించి 2015లో పెద్ద తప్పు జరిగింది. 2015లో MMDRA పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. అంటే మైన్స్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ పేరుతో. ఆ బిల్లు ప్రకారంగా అంతకుముందు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు అన్ని ప్రైవేట్గా ఉన్నటువంటి బొగ్గు గనులను కూడా ఇందిరాగాంధీ గారి సమయంలో పాలనలో దాన్ని ప్రభుత్వ రంగంలో తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ రంగంలో తీసుకున్న వాటిని మరలా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వచ్చని 2015లో పార్లమెంట్లో చట్టం అయింది. మరి అప్పుడు మన ఎంపీలు అందరూ ఉంటారు అక్కడ, సరే ఉన్నా కూడా మరి మెజారిటీని బట్టి కాబట్టి ఇప్పుడు దాని ప్రభావం ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనకు ఒక్క మైన్ కూడా మనం సొంతంగా చేసే పరిస్థితిలో లేం. వాళ్ళు బయట వాళ్ళు రావట్లేదు. ప్రైవేట్ వాళ్ళు కూడా మాకు గిట్టదు అంటారు, మేము ప్రైవేట్ వాళ్ళకే ఇస్తామని వీళ్ళు అంటారు. ఒకటి సత్తుపల్లి మన కోయిగూడెం ఒకటి మాత్రం మా కొత్తగూడెం ప్రాంతంలో ఉన్న కోయిగూడెం 3 ఓసి ఒకటి మాత్రం అరవిందో కంపెనీ వాళ్ళు టేకప్ చేశారు. మిగిలిన వాటికి సంబంధించి వాళ్ళు టెండర్లు పిలుస్తున్నారు, రారు. టెండర్లు పిలుస్తున్నారు, వాళ్ళు రారు, మేము అడ్డుకుంటున్నాం. దీనికి మొన్న ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మేము ఈ అంశాలు చెప్తే వారు ఏం చెప్పారంటే, మేము సింగరేణిని ఏం డిస్టర్బ్ చేయట్లేదు. అంటే అర్థం ఏంటంటే వచ్చే కొత్త మైన్స్ ఏది ఉన్నా సరే, ఇది 2015 నుంచి ఉన్న సింగరేణి మైన్స్ ఉంటాయి, కొత్త మైన్స్ ఏది వచ్చినా సరే అది టెండర్సే పిలుస్తాం, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం అని చెప్పకుండానే ఆయన చెప్పారు. అందువలన రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన బాధ్యత మన మైన్స్ని, మన ఉప ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా కాబట్టి అక్కడైతే ఉన్నది వాస్తవం, చట్టం అయితే అయ్యి ఉంది. ఎలా మన మైన్స్ని కాపాడతారు, ఇందాక నేను చెప్పినట్లుగా ఇంకో 15-20 ఏళ్ళ తర్వాత సింగరేణి అనేది ఉండదు. కొత్త మైన్స్ని ఎలా సాధిస్తారనేది వాళ్ళు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదే పద్ధతుల్లో ఒక్కటి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. మా సింగరేణిలో కార్మికులు ఒకనాడు 60,19,000, తెలంగాణ వచ్చినప్పుడు 60,000, ఇప్పుడు 39,000. కాంట్రాక్ట్ కార్మికులు 30,000. అంటే కేసీఆర్ గారు అప్పుడు ఖచ్చితంగా మనం కాంట్రాక్ట్ సిస్టమ్ వ్యతిరేకంగా, అవుట్సోర్సింగ్ సిస్టమ్ వ్యతిరేకంగా దెబ్బలాడదాం, కొత్త మైన్స్ తీసుకొద్దాం, 1,00,000 మంది ఉండే విధంగా ఎప్పుడు చూద్దామని చెప్పారు. కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే, ఒక C&MD ఒక ఆయన ఉన్నాడు మాకు అధ్యక్ష. ఆయన, ఇది నేను సీరియస్గా చెప్తున్నా, ఈ కొత్త ప్రభుత్వం అయినా పరిగణనలో తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. 9 ఏళ్ల నుంచి ఏ C&MD అయినా ఏ అధికారి అయినా ఉంటాడండి? ఐ థింక్ ఈ జెన్కోది కూడా అంతే అనుకుంటా. జెన్కోది కూడా 9 ఏళ్ల నుంచి ఎట్లా ఉంటారండి? ప్రభుత్వాలు మారిపోతాయి, అసెంబ్లీల్లో మా ముఖ్యమంత్రులు మారుతారు, కేంద్ర ప్రభుత్వాలు మారుతాయి, 5 ఏళ్లకి ఎన్నికలు ఒకసారి జరుగుతాయి, 9 ఏళ్ళ అంటే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచా? దీనివలన మా సింగరేణిలో పెద్ద కుంభకోణాలు జరిగినాయి. ఇప్పుడు ఇది ఎలా విచారణ చేస్తున్నారో సింగరేణి పైన కూడా, సింగరేణి కూడా దీని పరిధిలోకి ప్రత్యేకంగా ఈ జ్యుడిషియల్ విచారణ పరిధిలోకి తీసుకురావాలని నేను కోరుతా ఉన్నాను. దాదాపు 50-60 వేల కోట్లు దాన్ని మిస్యూజ్ అయినాయి.
పక్కకు వెళ్ళిపోయాయి. అలాగే ఇందాక వైట్ పేపర్లో ఆ పెట్టిన దానిలో నేను ఇందాక భట్టి గారిని కూడా క్లారిటీ అడిగాను. దానిలో మాకు రావాల్సినవి ఇందాక 17,000 కోట్లు ట్రాన్స్కో నుంచి రావాలి. ఆ ఫిగర్ అందులో చూపెట్టలేదు, తక్కువ చూపెట్టారు. అలాగే జెన్కో నుంచి 12,000 కోట్లు, అంటే టోటల్గా 29,000 కోట్లు రావాలి. అది కొద్దిగా ఈ మధ్య ఏదో కట్టారంటున్నారు, దాన్ని టు బీ కరెక్టెడ్. ఇక్కడ జైపూర్ నుంచి ఇందాక జైపూర్ది కూడా మన పెద్దలు మాట్లాడుతూ చెప్పారు. జైపూర్ది సింగరేణి ప్లాంట్, అది ప్రభుత్వంది కాదు. అంటే అక్కడికి వచ్చేసరికి అవి కార్పొరేషన్లు వేరు అంటాం, మళ్ళీ వచ్చేసరికి ప్రభుత్వంగా, కొన్ని వచ్చేసరికి ప్రభుత్వంగా ఓన్ చేస్తాం. మళ్ళీ కన్వీనియంట్గా ఏది ఎట్లా కావాలో అట్లా కలుపుకుంటూ ఉంటాం. అది సింగరేణిది. జైపూర్ ప్లాంట్ అనేది సింగరేణిది. సింగరేణి 1200 మెగావాట్స్ దానికి పవర్ కెపాసిటీ ఉంది, ప్రొడక్టివిటీ కెపాసిటీ ఉంది. 4.5 సంవత్సరాల నుంచి అధ్యక్ష ₹1 కూడా ప్రభుత్వం దానికి పే చేయలేదు. ఈ పద్ధతుల్లో ఉండటం వలన సింగరేణిలో ఒకప్పుడు బాగా సిరులు నింపిన సింగరేణిని మా వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. ఇవాళ సిరులు లేవు, ఎండిపోతున్న సింగరేణిగా అయింది, కార్మికులు లేని సింగరేణిగా అయింది. సింగరేణి అంటే బండ చాటున బండ కింద నలిగిపోతున్న కార్మికుల రక్తంతో నల్లబొగ్గు ఎర్రగా మారినటువంటి గొప్ప చరిత్ర కలిగిన సింగరేణి. మహానుభావులు శేషగిరిరావు గారు, కోమరయ్య గారు, విఠలరావు, పెద్ద వాళ్ళందరూ సింగరేణిని కాపాడటానికి ఎంతో కృషి చేస్తే ఇవాళ సింగరేణి ఇవాళ కనుమరుగయ్యే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని కొత్త ప్రభుత్వం దాన్ని ఎలా సెట్ చేయాలో దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సింగరేణిలో పనిచేసే కార్మికులు దిగిపోయిన తర్వాత సొంత ఇల్లు లేనటువంటి దిక్కులేని పరిస్థితుల్లో ఒకనాడు దక్షిణ భారతదేశానికే వెలుగులు ఇచ్చినటువంటి సింగరేణి ఇవాళ దిగిపోయిన తర్వాత కార్మికులు సొంత ఇల్లు లేకుండా మన వాచ్మెన్ లాగానో ఇంకో చోట ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అందుకని కొత్త ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. వాళ్ళకి చాలా స్థలం ఉంది సింగరేణిలో, ఎకరాల స్థలం ఉంది. పనిచేసే ప్రతి కార్మికుడు 200 గజాలు స్థలం ఇస్తే వాళ్ళే మళ్ళీ ప్రభుత్వం లోన్ ఇస్తుంది, బ్యాంకులు లోన్ ఇస్తాయి, ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే అందులో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్లను చిన్నగా ఫేజ్డ్ మేనర్గా అయినా సరే వాళ్ళు కనీసం పర్మనెంట్ చేయలేకపోయినా హై పవర్ శాలరీస్ అనేది కోల్ ఇండియాలో ఇస్తున్నారు, వాళ్ళకి అవి ఇప్పించే విధంగా చేయాలని నేను కోరుతున్నాను. అలాగే విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి అక్కడ కూడా ఇదే పరిస్థితి. దాదాపు 60,000 మంది కార్మికులు ఉన్నారు. 60,000 మందిలో సగం మంది ఆర్టిజన్స్ పేరుతో ఉన్నారు. మన కన్స్ట్రక్షన్ వర్కర్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళని ఆర్టిజన్స్ అనే పేరు పెట్టారు అధ్యక్ష. ఆర్టిజన్స్ అనే పేరులోనే అది బ్రిటిష్ అవశేషాలు ఉన్నాయి. ఆర్టిజన్స్ అంటే ఏ పని పడితే ఆ పని చేసేటువంటి వాళ్ళు, దాన్ని అలాగే చూస్తూ ఉన్నారు. వాళ్ళకి తగిన న్యాయం చేయకుండా, ఎందుకంటే సంపద అంతా అక్కడి నుంచి వస్తుంది, ఇటు సింగరేణి లేదా జెన్కోనా లేదా విద్యుత్ సంస్థల, తెలంగాణకి అవసరమైన సంపద తెలంగాణలో పెద్ద ప్రాజెక్టులు ఆ రెండిట్లో పనిచేస్తున్నటువంటి ఇక్కడ పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు కానీ అక్కడ పనిచేసే ఆర్టిజన్స్ కానీ వాళ్ళ బ్రతుకులు కొద్దిగా బాగుండి ఈ జీతభత్యాలు వాళ్ళకి సరిగా ఇస్తే వాళ్ళు భవిష్యత్తులో మన సంస్థల్లో ఆ ప్రొడక్షన్ పెంచడంలో వాళ్ళు ఉపయోగపడతారు. ఇవాళ ప్రొడక్షన్ పెంచాలంటే కష్టం చేయాల్సింది వాళ్ళు, వచ్చిన ప్రొడక్షను లాభాలు అవన్నీ మళ్ళీ ఎటో పోతాయి. నేను ఒకసారి చూశాను అధ్యక్ష, అక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళు పాల్వంచిలో, అంటే ఈ జెన్కో సంబంధించి వాళ్ళని గేట్ లోపలికి రానియట్లేదు. ఇక్కడ విద్యుత్ మన హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడ లోపలికి రానియట్లేదు. వాళ్ళు రోడ్డు మీద నిలబడి ఉన్నారు. భూములు కోల్పోయిన వాళ్ళు మా భూములకు డబ్బులు కావాలని చెప్పి వాళ్ళు తిరుగుతుంటే మీరు లోపలికి రావడానికి వీల్లేదని ఆ గేట్ల దగ్గరే బయట నిలబెట్టినటువంటి పరిస్థితులు చూసాం అధ్యక్ష. అందువలన భూములు కోల్పోయినా లేకపోతే ఇతర దానిపైన దెబ్బతిన్నటువంటి వాళ్ళందరినీ సిఎస్ఆర్ పాలసీ కిందో ఇంకో దాని కిందో సిఎస్ఆర్ పాలసీ పేరుతో డబ్బులన్నీ డైవర్ట్ చేస్తున్నారు. అది అక్కడ సంక్షేమానికి చూస్తూ, ఆ ఉద్యోగస్తుల బాగోగులను చూస్తూ ఆ విధంగా ఆ రెండు పరిశ్రమల్ని బాగు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ చివరిగా నేను మనవి చేసేది ఒకటే, భవిష్యత్తులో సింగరేణి బతకాలి, జెన్కోలు బతకాలి. ఈ అక్రమ పద్ధతుల్లో లేకపోతే తెలియ చేసినా సరే నష్టాలు జరిగినా లేకపోతే అప్పులైనా సరే, అప్పులంటే మనమేమి వీ కాంట్ డెనై, కానీ నష్టాలకు సంబంధించి వచ్చినప్పుడు ఆ నష్టాలకు బాధ్యులు ఎవరో
మా సింగరేణి కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చారు కాబట్టి సింగరేణి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ ద్వారా తీసుకెళ్తున్నాను. 9 ఏళ్ల నుంచి ఒక్క అధికారి అక్కడ ఉన్నారు సార్. ఆ 9 ఏళ్ల నుంచి ఒక అధికారం ఉండటం వలన కొన్ని వేల కోట్ల రూపాయలు మిస్యూజ్ జరిగింది. దాన్ని కూడా విచారణ అంశంగా చేర్చాలని చేరుస్తూ మీకు మనవి చేస్తూ సింగరేణి, జెన్కో, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు అవన్నీ బాగా బతకాలి. బాగా బతకాలంటే ఇవాళ జరిగినటువంటి ఈ మీటింగ్స్లో మనం ఎవరెవరు ఏ సూచనలు ఇచ్చారో అది గమనంలో తీసుకోవాలని కోరుతూ ఆఖరిగా మన సోలార్ సిస్టమ్ ఇప్పుడు యాదాద్రి ఉంది. యాదాద్రి భవిష్యత్తులో చాలా కష్టమైద్ది. అది 2-వే రైల్వే ట్రాక్ కానీ ఇంకా చాలా ఇబ్బందులు అవుతాయి. కనీసం అక్కడ సోలార్ సిస్టమ్లను ఇంట్రడ్యూస్ చేస్తే ఉపయోగం ఉంటుంది. కొద్దిగా టైం పట్టినా ఇనిషియల్గా గవర్నమెంట్ పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వచ్చినా సరే బాగా ఎంకరేజ్ చేయాలి. అలాగే మీరు ఇస్తామన్న 200 యూనిట్స్ ప్రతి ఇంటికి ఈ సోలార్ సిస్టమ్ ద్వారా ఎక్కువ ఇప్పుడు ఇఫ్ నాట్ రైట్ నౌ కొద్దిగా టైంలో అయినా సరే అది చాలా ఉపయోగదాయకంగా ఉంటుంది. ఈ విధంగా చేస్తూ ఈ తెలంగాణ కొత్తగా ఏర్పాటైన తెలంగాణలో దీన్ని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. నమస్కారం. జూపల్లి కృష్ణారావు గారు, మంత్రి గారు. అధ్యక్ష, ఈ ఫ్రీ విద్యుత్ సంబంధించి అధ్యక్ష